శనార్థులు ఇగో ఇయ్యాల కూడా మీకు చెప్పినట్టే బరాబర్ వచ్చేసిన అన్ని ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన మీకోసం షురు చేస్తా. ముందుగాల హెడ్లైన్స్ చూడురి. పైసల ముచ్చట ఓడిపించిన అసెంబ్లీ అచ్చే ఏడు కలుద్దామని ఈడ్కోలు. లీడర్లను మించిన క్యాడర్ చెయ్యి గుర్తొల్ల పాతలొల్లి. చార్మినార్ కు సలాం కొట్టిన దునియా ఏక్ నంబర్ అయితందుకు అడుగు దూరం. చలికాలంలా చల్లటి బస్సులు గరం కోట్లు కొనుడే ఆల్చం. హైదరాబాద్ అంగట్ల గొంగళ్ళు ఎగవడి కొంటున్న జనం. అమ్మయ్యా, రోజు ముందుగాల అసెంబ్లీ వార్తలే చెప్పుకునేటోళ్ళం కదా. ఇయాల్టి సంది ఈ కిస్సా వాసిపోయిందిగా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇయాల్టితో నడిచిపోయినాయి. మరి ఆఖరి రోజు అసెంబ్లీ ఎట్లా నడిచిందో తెలుసుకుందాం పారి. అసెంబ్లీ ఆఖరి రోజు కూడా గడబడ మీదనే నడిచింది. పొద్దుగాల 10 గంటలకు సభ చాలుగానే వీరేశం సారు, తీగల కృష్ణారెడ్డి సారు, మైపాల్ రెడ్డి సారు వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను చెప్పుకున్నారు. ఇక రసమై బాలకిషన్ సార్ లేచి గప్పట్ల కేసీఆర్ సార్ చేసిన దీక్ష ఇయాల్టికి 5 ఏళ్ళు అయిందని యాద్ చేసిండు. ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష పట్టిన రోజున డప్పు సంకనేసుకొని కైగట్టిన వాడిని డప్పులాడ్డ దనకజూడు కేసీఆర్ దీక్ష చూడు. కళాకారుల పాటతో కదిలేటి దూమోదాము చూడు. కడుపులున్నా పిండం అడిగింది, కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది గనమంది. కోదాడ ఎమ్మెల్యే పద్మక్క లేచి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మర్చిపోతే ఎట్లా అని యాద్ చేసింది. ఇంత అవమానమైనా నేను చనిపోయినా సరే నేను ఈ తెలంగాణ బిడ్డను జన్మిస్తాను. తను జన్మనిచ్చినందుకు మా అందరి తరఫున తనకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నా అధ్యక్ష. అగో మా కేసీఆర్ సారు తెలంగాణ తెస్తే సోనియమ్మను మోసుడేంది అని మంత్రి రాజయ్య జర కోపానికి వచ్చిండు. ఇచ్చిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోం అధ్యక్ష, కానీ ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇంతమంది చనిపోవడానికి కూడా కారణం మరి వారే అని చెప్పేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి. తెలంగాణ ఇస్తే మా సోనియమ్మను గిట్లంటారా అని చెయ్యి గుర్తోళ్ళు లొల్లి పెట్టిర్రు. గీలొల్లిల్నే జూపల్లి కృష్ణారావు సారు, హరీష్ రావు సారు మాట్లాడిర్రు. తమ్ముడు సంపత్ మీ ఉద్యోగాల గురించి చెప్తున్నా బిడ్డ. గడబడ్ ఎక్కువ అయ్యే వరకల్లా చాయ్ తాగి రమ్మని అందరినీ బయటికి దోలిండు స్పీకర్ సారు. మళ్ళా షురువైనాక మల్లు బట్టి విక్రమార్క సారు పాత ముచ్చట్నే ఎల్లబెట్టిండు. ఈ విజయాలన్నీ మాయ కాదు, దీని వెనకుండి నడిపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి విషయాన్ని మరిచిపోయి ఈ విజయాలన్నీ మాయ అనుకొని మాకు మేమే ఆవహించుకొని ఆపాదించుకొని గొప్పగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గర పోయి తప్పైంది మహాప్రభు అన్నారట. ఇగో గిట్లా కిట్ట పరమాత్ముని కథ చెప్పిండు. నడిమిట్ల లేచి పువ్వు గుర్తు కిషన్ రెడ్డి సార్ కూడా రాజయ్య సార్ లెక్కనే మాట్లాడిండు. హరీష్ రావు సార్ లేచి సంధాయించినా చెయ్యి గుర్తోళ్ళు చెవిన పెట్టలే. గీ కీసులాట నడుమ సభ నడుపుడు కాదని మళ్ళొచ్చే ఏడాది కలుద్దామని అసెంబ్లీకి తాతలిచ్చిండు స్పీకర్ సారు. 5వ తారీఖు నాడు శురువైన చలికాలం సభలు 19 రోజులు నడిచినాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసూరి 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిన భాగ్యము మన ఈటల సార్కు దొరికింది. ఏందక్కువ 88 గంటల సేపు పద్దుల సుద్దులు, నీళ్లు, నిధులు, కొలువులు, అక్కడికొచ్చేటి అక్కడకు రాని ముచ్చట్లు, వాళ్ళ నీళ్ళనుడు వీళ్ళ నాళ్ళనుడు నడిచినాయి. డప్పు గొంగడితో కాలి గజ్జలతో నేను ఆటలెన్నో ఆడినాను పల్లె ఆటలు, నేను పాటలెన్నో వాడినాను పల్లె పాటలు. గొంగడంటే పల్లె పాటలే వాడుడు కాదు, పల్లె ఆటలే ఆడుడు కాదు. గొంగడి గొప్పతనం గురించి ఎట్లా చెప్పురి. గొంగడి కప్పుకుంటే ఎంత ఎచ్చగుంటది. 1000-2000 పెట్టి కొన్న బ్లాంకెట్లు కూడా ఉండయి దీనంత ఎచ్చగా. మరి మీ ఇంట్లో ఉన్నదా గొంగడి? ఏచి ముసలోళ్ళు వాడతారు, గొర్రెలు కాస్టోళ్ళు వాడతారు, మాకెందుకు అవ్వా అనుకుంటురా? అది చాలా తప్పు. మన గొంగడి గొప్పతనం మీకు తెలియదు. ఇగో మా వాళ్ళు చెప్తున్నారు, ఇనుండ్రి. అరే ఎన్ని తీర్ల కథలు పడ్డా నాటుకోడే బయలేరుకోడే ఏదో ఎరకలేక కొత్త దాని వెనక ఎగబడిపోతాం గాని 4 వద్దులు ఆగంగానే ఎరకైతుంది కదా. అసలు దానంత సౌలత్ ఏది ఉండదని తెలుస్తుంది. ఇగో గొంగడి ముచ్చట కూడా గట్లనే. అరే గొంగడి కథ ఎప్పటిది ఏం కథ?
మన గొంగడి ముచ్చట చెప్పాలంటే ఎన్ని రోజులైనా ఓడు అనేవాడు అది. ఈరోజు తెలంగాణ అంటే గొంగడి, గొంగడి అంటే తెలంగాణ. ఇది ఒక బతుకు తెరువు, ఆత్మగౌరవం, ఒక పోరాటం. అది ఇచ్చే సౌలతులు కూడా అంత చక్కదనం ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లా ఎప్పటియో 30 ఏళ్ళ గొంగళ్ళైనా చినిగిపోకుంటున్నాయంటే చూడుర్రి దాని గట్టితనం ఎసొంటిదో. అంటే మన దగ్గరుండే గొర్రెల గొప్పదనం అది. మరి ఇంకా దీంట్లో జీవ వైవిధ్యం, ముఖ్యంగా మన తెలంగాణలో మంచి జీవ వైవిధ్యం ఉంది. పంటల జీవ వైవిధ్యం, పశువుల జీవ వైవిధ్యం. ఈ నలగొర్రె ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. చియాపాస్ మెక్సికోలో అక్కడ ఒక నలగొర్రె ఉన్ని గొర్రె ఉంది, ఇటు మన తెలంగాణలో నలగొర్రె ఉన్ని ఉంది. ఈ జీవ వైవిధ్యం ఈరోజు అంతరించిన దశకి వచ్చింది. అందుకే ఇగో ఇప్పుడు మళ్ళా జనం అంతా గొంగళ్ళ జాడబట్టిర్రు. ఈ తాలు బియ్యం అసోంటి చెద్దర్లతో ఏడైతుంది. గా నాటు గొంగళ్ళే కావాలనుకుంటా ఎంకులు ఆడుకుంటారు. గసోంటోళ్ళ కోసమే ఇగో గిట్ల యాదవులంతా కలిసి ఎగ్జిబిషన్ పెట్టిర్రు. చూడుర్రి, చూస్తున్నారులా మళ్ళా వెనకటి అందం ఎట్లా కొట్టొస్తుందో. అబ్బబ్బబ్బా, ఒకప్పుడు ఎవ్వరు ఇంట్లో చూసినా గొంగళ్ళు ఉండేటి. అటెంకవి మోటైపోయినాయని వైనాలు పెట్టి వాటిని నిన్నొద్దులు దేకలే. కానీ ఇప్పుడు అందరు సోయికొస్తుర్రులా మళ్ళా గొంగళ్ళనే కావాలంటుండ్రు. ఇగో ఈ అన్నని అడుగుదాం. ఓ అన్న, ఏందే అగ్గువ కచ్చేటి అంగట్ల శాన చెద్దర్లు ఉన్నాక గీడి కస్తే ఏంది? బాగా చలికి తట్టుకుంటామని వాడతాం. ఇక కప్పుకుంటే చలి మంచిగా పెడతలేదు, ఎచ్చగా వేడి కొట్టించి వర్షం నాన్నే వేడి తీసుకుంటాయి. దానివల్ల వాడతాం ఇది. ఇన్నారులా గందుకే గొప్పతనం ఉన్నందుకే ఈ గొంగళ్ళని కావాలంటారు. ఇప్పుడు ఇగో ఇట్లా అనుకునేటోళ్ళు అందరికి దగ్గర చేద్దామని అన్ని దిక్కుల ఎగ్జిబిషన్ పెట్టుకుంటూ వస్తున్నారట వీళ్ళు. మద్రాసులో ఎగ్జిబిషన్ ఒకటైంది, అలా ఢిల్లీలో కాన్ మార్కెట్లో ఒకటైంది. దాంతో ఇంకా ముందుకు రావడం జరిగింది. ఇన్నరా మరి ఇంకెందుకు చెప్పురి ఆగుడు, మా దగ్గరికి వచ్చేదాకా చూస్తామని ఆగకుర్రి. ఎంబడే హైదరాబాద్ వచ్చి ఓ మంచి గొంగడి ఒకటి కొనుక్కొనిపోర్రి. మీ మనువన్ల దాకా కూడా చలి నుంచి కాపాడుతుంది మిమ్మల్ని. అరే హైదరాబాద్కి వచ్చే తీరిక లేకపోయా ఎట్లా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, పట్నంలో ఉండే మీ సుట్టపొల్ల పోరగాళ్ళు ఉంటారు కదా ఎవలోగలు, ఇక వాళ్ళకి చెప్పి కొనిపెట్టువాను. గిట్లా చేస్తే అటు మాకు కూడా మంచిదే అయిద్దని యాదవులు అంటారు. అట్లనే సర్కారు కూడా మాకెళ్ళి జర్రంత నజరు పెట్టి మమ్మల్ని పైకిదే చూడాలని కూడా కోరుతున్నారు గొల్ల కుర్మలు. అధికారం పోయి 6 నెలలైనా చెయ్యి గుర్తు పార్టీలు ఇంకా కుదురుకుంటలేరు. నువ్వు చేయబట్టే ఓడిపోయినామంటే నువ్వు చేయబట్టే ఓడిపోయినాం అని ఒక్కళ్ళనొక్కళ్ళు మాటలు అనుకుంటూనే ఉన్నారు. ఇగో ఇయ్యాల కూడా గసుంటిదేదో అయిందట. ఆ లొల్లెందో అరుచుకుందాం పారి. చెయ్యి గుర్తు పార్టీ వాళ్ళు ఏది చేయబోయినా ఎటమటమే అవుతుందిలా. తోసని పనికి తొక్కిసలాట ఎక్కువ అన్నట్టు చేస్తున్నారు. లేకుంటే ఏంది గీడు ఎట్లా కుస్తీలు పట్టుకుంటారో చూడురి. గీ ముచ్చటంతా గ్రేటర్ హైదరాబాద్ మీటింగ్ లో జరిగింది. అరే ఈ నడుమ చాలా మందిని పార్టీలో చేర్పించుకున్నాం, ఇంకా ముంగట ఏం చేయాలని పొన్నాల సారు, పెద్ద మనిషి హనుమంతన్న, సికింద్రాబాద్ పైల్మాన్ అంజన్న, షబ్బీర్ అలీ, అసుంట దానం నాగేందర్ సారు తోసిన కడిగి 4 ముచ్చట్లు మాట్లాడిండ్లు. ఇక వీటి అన్నిటి మీద ఏమనిపించిందో ఏందో ఓ కార్యకర్త వచ్చిండు. ఇక ఎట్లా మాట్లాడిండో చూడుర్రి. కడుపులున్న కోపం అంతా ఎల్లగక్కిండి అనుకో రాదురిగా. అగో పెద్ద పెద్దోళ్ళ ముంగట గిట్లనేనా మాట్లాడేదాన్ని కింది నుంచి ఒక ఆయన తిరగబడ్డాడు. ఆపుదామని లేచిన పైల్మాన్ అంజన్న ఏకి బుడ్డలొల్లికి నేను ఆపుతానా అని మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు. ఇక షబ్బీర్ సార్ ఏదో అనబోయిండు కానీ మళ్ళీ వెనక పట్టు పట్టిండు. ఓరక్కో ఇదెక్కల్లోలిరో అనుకుంటా పొన్నాల సార్ ఊకుంచబోయిండు. ఇక అయినా కూడా నాకెందుకు తీ అనుకున్నట్టున్నాడు. సప్పుడు జగనే కూర్చున్నాడు. అరే ఈ గడవళ్ళ మొత్తం నా పేరే ఎక్కువ నస్తుందని దానం నాగేందర్ సార్ ముంగటికి వచ్చి ఆపబోయిండు. లొల్లి ఇంతగానం గరం అవుతున్నా ఎనుకున్న హనుమంతన్న మాత్రం ఏం ఎరకలేనట్లే కూర్చున్నాడు. ఇక ఆ లొల్లి అట్లున్నదా? ఇక కిందికి దిగినాక చూడుర్రి ఎట్లా కుస్తీలు పట్టుకున్నారో. వెనకమర్ల పెద్ద పెద్ద లీడర్లు వద్దురో అని మొత్తుకుంటున్నా చెవిన పెట్టకుండా గీ తీర్ల కీసులు ఆడుకున్నారు. ఆఖరణ మీటింగ్ మూలకు పడేసి గింతకన్నా ఎక్కువ పెట్టుకుంటాం మీటింగ్ అనుకుంటా అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోయిండ్లు. ఎలక్షన్లు పోయి 6 నెలలు అయినా కాంగ్రెస్ వాళ్ళ లొల్లి అయితే ఆగుతలేదులా. గిట్లా వెనకటి అన్ని ఎల్లబెట్టుడు కన్నా ముంగటికి ఎట్లా పోవాలనో ఆలోచన చేస్తే మంచిగుంటది అంటున్నారు కాంగ్రెస్ జెండాలు మోస్తున్న కార్యకర్తలు. బండ్లు కొనేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇదే మంచి మోక పోయి కొనుండ్రి. అట్లనే నేను కూడా బండి కొందామని చూస్తున్నా. ఏది మంచిగా ఉంటుందో జర చెప్పుర్రి. ధర తక్కువ ఉండాలి, చూస్తందుకు జబర్దస్తుగా ఉండాలి. లీటర్ పెట్రోల్ పోస్తే
ఒక 150-200 కిలోమీటర్లు తిరగాలి. అసుంటి బండి ఏమన్నా ఉంటే చెప్పురి కొనుక్కుంటా. అయ్యో గట్లా చూస్తున్నారేంది? ఇప్పుడు ఏమన్నా నేను ఉంటే ఉన్నాయనుండ్రి, లేకుంటే లేవనుండ్రి. గట్లెందుకు చూస్తున్నారు? సరే తీవ్రి, బండ్ల గురించి ఈ వార్త పట్టుకొచ్చిన చూడురి. ఇనుండ్రుల్లో ముచ్చట రాను రాను పెట్రోల్ రేట్లు ఇంకింత తక్కువగా పోతున్నాయట. దుబాయ్ సౌదీలకు వెళ్ళి పెట్రోల్ బాయిల ఓనర్లు అంతా కలిసి అరే పెట్రోల్ ఇంకింత బాగా తోడు అమ్మాలి, అమెరికా అమ్ముకుంటున్న గ్యాస్ కంటే మనమే ఎక్కువ పెట్రోల్ తోడు అమ్ముకోవాలని నిర్ణయం చేసుకున్నారట. ఈ ముచ్చట తెలవంగానే ఎవరు రాను రాను పెట్రోల్ ఫుల్ పుష్కలంగా బయటికి తీస్తారు కదా అని స్టాక్ మార్కెట్ లో పెట్రోల్ షేర్ల ధరలు బాగా పడిపోయినాయట. వచ్చే నెల వరకు ఇంకింత బాగా పడిపోతుందట. మరి అక్కడ అంతగానం ధరలు దిగితే మన కాడ కూడా డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ చేస్తారా అంటే మాత్రం అది కేంద్ర సర్కార్ చేతులలోనే ఉన్నది. ఇప్పటికైతే 80 రూపాయలకి వెళ్ళి ఈ ఏడాదిలో 6 మాటల రేటు తక్కువై 69 రూపాయల కాడ వచ్చి ఆగింది. ఇక డీజిల్ 58 రూపాయల దగ్గర ఆగింది. మనకు పెట్రోల్ వచ్చే కంపెనీ వాళ్ళు కొనుకొచ్చే కాడ రేటు దినం దిగిపోతున్నది. కాబట్టి వచ్చే నెల లేకుంటే జనవరి వరకు లీటర్ పెట్రోల్ 60 రూపాయలకు పడిపోతుందట. అంటే 4 ఏళ్ల కింద ఉన్న ధరకు సరి సమానం అవుతుంది అన్నట్టు. అసలుకైతే 60 రూపాయలు కాదు, ఇంకింత తక్కువకిచ్చినా తప్పులేదు. మన పక్కపొండి దేశాలలోనైతే మస్తు తక్కువకే దొరుకుతున్నాయి డీజిల్ పెట్రోలు. అయితే గంత తక్కువకిస్తే సర్కార్ గలపెట్టి ఎట్లా నిండాలి మరి? అగో అందుకే మీదికెళ్ళి ట్యాక్సులు గీక్సులు బాగా రుద్దికి రేటుకి అమ్ముతున్నది సర్కారు. మళ్ళీ ఇప్పుడు 60 రూపాయలకే వాడిపోతే సర్కార్ గల్లపెట్టే పిక నిండదట. అందుకే మొన్నటి దాకా దించిన ట్యాక్సులు మళ్ళా పెంచి 70 రూపాయలకు దిగకుండా బ్రేక్ వేసే ఛాన్స్ కూడా ఉన్నదని మార్కెట్లు బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక ఓన్రి హైదరాబాద్ లో అస్సలు సిస్సలు బస్సులను దింపిండు మన కేసీఆర్ సారు. లండన్ సింగపూర్ సిటీలలో ఉన్నట్టే ఇక్కడకు కూడా అస్సుంటి బస్సులనే పట్టుకొచ్చిండు. చూడు రొక్క పారి బస్సులు ఎట్లున్నాయో, గజ్జు గజ్జు మనాలే బస్సులను చూసి. హైదరాబాద్ లో పాత డొక్కు బస్సులలో తిరిగి తిరిగి ఆష్టగచ్చిన వాళ్ళకు చల్లటి ముచ్చటుల్లా ఐతారా సంది చల్లటి బస్సుల్లా గింత కూడా ఎత్తేసుడనే ముచ్చటే లేకుండా పట్నం అంతా తిరగచ్చు. ఈ మాట చెప్తున్నది మేం కాదు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. పట్నంను నెంబర్ 1 చేస్తానని చెప్పిండు కదా, గదే పనిలా ఈ కార్యం మొదలు పెట్టినట్టున్నాడు. అందుకే ఒక్కోటి ₹1 కోటి పెట్టి 80 ఏసీ బస్సులు కొనుకొచ్చిండ్రు మన ఆర్టీసీ వాళ్ళు. గా బస్సులకు జెండా ఊపి ప్రారంభం చేసిండు మన కేసీఆర్ సారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ సార్ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి బస్సుకు రిబ్బన్ కట్ చేసిండు. ఇక ఇద్దరు కూడా బస్సు అంతా తిరిగి చూసిండ్రు. సీట్లు మంచిగా ఉన్నాయా, ఏసీ మంచిగా పనిచేస్తున్నదా లేదా అని చూసి ఇక ఆడికెళ్ళి పోయి మీటింగ్లో మాట్లాడిండ్రు. అన్ని జిల్లాలలో గిసొంటి బస్సులు ఇస్తామని చెప్పిండు కేసీఆర్ సారు. చూడుర్రి బస్సు ఎట్లున్నదో, సీట్లలో కూర్చుంటే నా సామిరంగా లేవబుద్ధి అయ్యేటట్టే లేదు. కానీ ఈ బస్సులు ఎక్కాలంటే జరంత జేబుల నిండా పైసలు పెట్టుకొని పోవాలి. ఎందుకంటే ఇలా టికెట్ 15 రూపాయల కాడ సురువు అయితే 110 రూపాయల దాకుంటుందట. మరి ఇదంతా మంచిగానే ఉన్నది కానీ సారు అప్పట్లో కూడా చాలానే చల్లటి బస్సులు సురువు చేసిండ్రు. 4 దినాలు నడిచినాక అందులో ఎవ్వరు ఎక్కలేరు. అట్టిగా పైసలు ఖర్చు అవుతున్నాయని అవిట్టున్న ఏసీలు పీకేసి నడిపిస్తున్నారు. అయినా కానీ వాటి మంచి చెడ్డలు చూసేనికి చాలా పైసలే ఖర్చు అవుతున్నాయట. ఇంకో ముచ్చట, ఇప్పటికే జనాలందరూ చలితోటి గజ్జ గజ్జ అనుకుతుంటే నడి చలికాలంలో చల్లటి బస్సులు మొదలు పెట్టిండ్రు. మరి గివి కూడా ఎండాకాలం దాకా ఉంటాయో లేకుంటే ఎప్పటి షిప్ ఎనుగులు అన్నట్టే తయారైతుందో చూడుర్రి జరా. అట్లనేగా షార్జీల ముచ్చట కూడా ఓ పారి చూడుర్రి. గంతగానం రేట్లు పెడితే ఎట్లా అని అడుగుతున్నారు పబ్లిక్. పైసల ముచ్చట ఓడిపించిన అసెంబ్లీ అచ్చే ఏడు కలుద్దామని ఈడ్కోలు. లీడర్లను మించిన క్యాడర్, చెయ్యి గుర్తొల్ల పాతలొల్లి. చార్మినార్ కు సలాం కొట్టిన దునియా ఏక్ నంబర్ అయితందుకు అడుగు దూరం. చలికాలంలో చల్లటి బస్సులు, గరం కోట్లు కొనుడే ఆల్చం. హైదరాబాద్ అంగట్ల గొంగళ్ళు ఎగవడి కొంటున్న జనం. ఈ మరి నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు మళ్ళొచ్చేటప్పుడు ఇంకా ఇన్ని ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.